ఐ విల్ కాల్ ఆన్ ద లార్డ్ హూ ఇస్ వర్ది టు బి ప్రైజ్డ్ అని ఉంది. అంటే ఇంగ్లీష్ లో వర్ది అనే పదాన్ని మనం చూస్తాం అక్కడ. అంటే అప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆరాధనకు పాత్రుడిగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడా, లేకపోతే యెహోవా మాత్రమేనా అనే అంశంలో చూస్తున్నప్పుడు, అంటే నేను కొంతమంది యొక్క వాదాన్ని మీకు వినిపిస్తున్నా. యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడే కదా అని అన్నప్పుడు మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో విషయాలను చూడాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి చదివినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు యూదులు చదవండి. నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. 36 దాకా. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రిని ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. రైట్. ఇక్కడ యూదులకును యేసుక్రీస్తుకు మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటండి? యూదులు ఎందుకు ఆయన రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు? నేను దేవుని కుమారుడు అని చెప్పు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడే. దేవుడు దేవుని కుమారుడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ యొక్క భావన ఏంటి? యేసుక్రీస్తు మనుషుడై ఉండి దేవుని కుమారుడై ఉన్నానని చెప్పుకుంటున్నాడు అనేది వాళ్ళ యొక్క వాదన. అప్పుడు యేసుక్రీస్తు ఎవరైతే పాఠం చూడండి, 34వ వచనంలో, అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? అంటే ఇది 82వ కీర్తన 6వ వచనంలో మనం చదివాం కదా. అప్పుడు ఎవరు దైవములుగా చెప్పబడ్డారు బైబిల్లో? దైవములు అంటే ఏంటి? దైవికమైన వారు అనేది కదా అర్థం. అప్పుడు ఇశ్రాయేలు దైవములు అయితే వారు, అంటే లోకములో ఉన్నటువంటి కొంతమంది మేధావుల యొక్క ఆలోచన ప్రకారం వీళ్ళు కూడా ఏం చేయబడాలి? ఆరాధించబడాలి. అవునా? వీళ్ళు దైవములు, ఇశ్రాయేలు దైవమేనా? ఎవరైనా రిప్లై ఇచ్చి, ఇశ్రాయేలు దైవమేనా కాదా బైబిల్లో? దైవమేనండి. ఎలాగ దైవములు అంటే, దేవుని యొక్క వాక్యములు ఎవరికైతే వచ్చాయో ఆ యొక్క కారణాన్ని బట్టి వారు దైవములు అని అన్నాడు. అప్పుడు మొదటి దేవోక్తులు ఎవరికి ఇవ్వబడ్డాయి? రోమా 3వ అధ్యాయం చూస్తే దేవోక్తులు వారి ప్రకటన చేయబడ్డాయి. పితరుల వారు ఆ తర్వాత క్రీస్తు వారి యొక్క వంశం నుంచి వచ్చాడు. 9వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత అన్ని విషయాల్లో వారన్ని ఆరాధన వీరెట్టిన వారే. మరి అదే విధంగా వీళ్ళు దైవములై ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. ఇప్పుడు దైవములైనందువలన వీరు కూడా ఆరాధనకు పాత్రులేనా? వీరిని కూడా ఆరాధించవచ్చురా? యేసుక్రీస్తు దైవమే అని మనం చూస్తున్నాం. ఎలాగో ఒకసారి చూద్దాము ఆయన గురించినటువంటి దైవిక ఆలోచనలు మనం గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. రైట్. 3వ వచనం చదవాలి భరత్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తం ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగదు. ఆయన జీవములను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండను. ఓకే, ఈ యొక్క వాక్యాన్ని మనం కొంచెంసేపు ఆలోచన చేద్దాం.
ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను అన్నాడు. ఈ వాక్యము ఏమై ఉన్నాడండి? దేవుడై ఉండెను. 1వ వచనం, ఈ వాక్యంగా చెప్పబడింది ఎవరు? యెహోవా దేవుడా, లేదా యేసుక్రీస్తా, లేకపోతే పరిశుద్ధాత్మ, లేకపోతే ఇశ్రాయేలీలా? యేసుక్రీస్తు. దీంట్లో మనకి ఏంటి సందేహం లేదు కదా. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు దేవుడై ఉన్నారు? యేసుక్రీస్తు దేవుడై ఉన్నారు. అవునా కదా? యేసుక్రీస్తు తండ్రి రైట్ రైట్, వెరీ గుడ్. ఆ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు ఏ దేవుడు అయితే ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు దేవుని దగ్గర ఉన్నాడు. అవును. అప్పుడు తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈయన ఎలాగ దేవుడు అవుతాడు? మరి అక్కడ ఒక దేవుడు మనకి పరలోకంలో ఉన్నాడు సింహాసనం మీద, మరి ఈయన కూడా దేవుడు అంటున్నారు ఏంటి మీరు అని చెప్పి కొంతమంది వాదించవచ్చు. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? మనం మొదట ఏ పాఠమైన చదవడానికి ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటి, బైబిల్లో ఉన్న లేఖనాలు ఏది కూడా మానవుని యొక్క ఇచ్చిన బట్టి వచ్చాయా? కలిగిన ప్రతి లేఖనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అప్పుడు ఇక్కడ చెప్పినట్టు వాక్యం కూడా ఎవరు చెప్పినట్టు మాట ఏంటి? దేవుడి యొక్క మాటనే కాదా? దేవుడి యొక్క మాట. అప్పుడు దేవుడే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు. తర్వాత మరి ఆయన 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆది యందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ మళ్ళా 2వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, సమస్తమును ఆయన మూలంగా కలిగిను. ఆయన ఏమై ఉన్నాడు కూడా? 2వ వచనంలో చూస్తే మనకి సృష్టికర్త కూడా మనం చూస్తాం. ఈ సృష్టికర్త లేకుండా ఈ లోకంలో ఏదైనా కలిగిందా? 3వ వచనంలో ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది అంటే ఆయన సృష్టికర్త, రెండవది దేవుడు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఈ దేవుడు ఇంకా ఏ విధమైనటువంటి ఆయన క్వాలిటీస్ కలిగి ఉన్నాడో కొంచెం చూద్దాము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. రైట్. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి, అంటే ఈ భూమి మీద సంఘాన్ని కొనడానికి ఏ దేవుడు తన స్వరక్తాన్ని కలవరి శిలువలో సిందించడం జరిగిందండి? యెహోవా దేవుడా, లేదా యేసుక్రీస్తా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అప్పుడు ఈ యొక్క ఆయన దేవుడేనా? దేవుడుగానే చూపిస్తాడు. దేవుడే. ఇప్పుడు ఒక సహోదరులు రామకృష్ణ గారు ఎవరో మనకి పోయిన వారంలో చూపించారు. 9వ అధ్యాయం 5వ వచనంలో, ఇది రోమీలకు రాసిన పత్రిక 9:5 కదా. ఏమన్నారు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకి ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఆయన దేవుడేనా? అధికారం కలిగిన దేవుడేనా అని అంటే 100% దేవుడే. అధికారం ఉన్నది ఆయనకి, ఉన్నది. ఎక్కడెక్కడ ఉన్నది? సర్వాధికారం అంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఆయనకున్నది. మరి ఇన్ని అర్హతలు ఆయనకుండగా మరి ఆరాధన చేయడానికి మాత్రం ఎందుకు ఆయన పాత్రుడు కాదు అనేటువంటి భావన మనం చూద్దాం. అంతే కదా. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటిగా 8వ వచనం. 1:8. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నించు వాళ్ళుగాను చేసుకున్నవాడు అని తన దూతను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది,
నీవు నీతి. ఓకే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్టు ఎవరు? సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరండి? మనం 5వ వచనంలో చూసినట్లయితే సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నది ఇక్కడ? తండ్రి అయినా దేవుడేనా? తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన దేవుడు క్రీస్తు ఎవరితో గురించి తండ్రి మాట్లాడుతున్నాడు? మాట్లాడుతుంది. క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అవునా? 5వ వచనంలో నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. అప్పుడు దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తుని కన్నాడు అనే విషయాన్ని మనం పోయిన వారం చూసాము. ఎలా కన్నాడు దేవుడు? పునరుత్థానం వల్ల కన్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా దేవునికి కుమారుడు అవుతాడు? ఒకసారి కావాలంటే మీరు 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక నెరవేర్చాడు కాబట్టి ఆయన అది కాదు ధనంజయ్, అది కాదు. వాక్యాన్ని ఆన్సర్ మనం చూద్దాము. రోమా 1:4 చదువుదాం. రోమా 1:4. యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడు? తెలుగు కొంచెం విషయం కంబైన్ గా ఉంది. పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. చూడండి, యేసుక్రీస్తు శరీర దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని గాను ప్రభావముతో నిరూపింపబడెను. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడు అంటే మృతులలో నుంచి లేపబడినందువలన, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినందువలన ఆయన ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడుగా ఉన్నాడు. యేసు తర్వాత మరి దావీదు కుమారుడు ఎలా ఉన్నాడు? దావీదు వంశంలో యేసుక్రీస్తు గారు వచ్చేది వలన దేవుని కుమారుడు. వెరీ గుడ్. శరీరాన్ని బట్టి దావీదు సంతానం గాను మృతుల నుండి లేపబడినందు వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు ఆయన నిరూపించబడను చెప్తున్నారు. అదే మీకు అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 33వ వచనంలో పోతే ఆయన్ను గురించి 2 సందర్భాలు మనకి అక్కడ చూస్తాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము ఇక్కడ ఈ యొక్క ప్రవచనం దావీదు మాట్లాడిన ప్రవచనాన్ని ఈ యొక్క అపోస్తుల కార్యంలో మాట్లాడుతూ చెప్తున్న సందర్భాన్ని చూస్తాము. 32వ వచనంలో 33వ వచనం చూస్తే దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చుచున్నాడని మేమును నీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉంటిని అని 2వ కీర్తన రాయబడి ఉన్నది. రైట్. ఏది మనకి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారమైనది అంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానని 2వ కీర్తన ఎందుకు రాయబడి ఉన్నది. ఇప్పుడు దీన్ని బట్టి యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి లేపబడినందు వల్ల ఏమైనాడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. అప్పుడు దేవుని కుమారుడు గురించి ఆయన మాట్లాడుతూ ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? పూర్వకాలమందు అది కాదు, 5వ వచనము, నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను నీవు, నిన్ను నేను కని ఉన్నాను నీవు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నా కుమారుడునని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అని అన్నాడు. అయితే ఇక్కడ దూతలు కుమారుడు ఉన్నారు. కుమారుడు ఏమై ఉన్నారు? పరిచారకులు ఉన్నారు. కుమారుడు ఏమై ఉన్నాడు? ఆయన చెప్తున్నాడు. కుమారుడు ఏమై ఉన్నాడు అంటే 6వ వచనంలో చూస్తే చైనా అయితే మరి ఆయన భూలోకములకు ఆది సంపూర్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయవాలని రాయబడి ఉన్నది అంటాడు. అప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలి అని అంటే
పిత, ఆయన దూతలే నమస్కారం చేయాలి, పూజించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆయన సమస్త ఆరాధనకు పాత్రుడై ఉన్నాడని చెప్పి ఎక్కడన్నా దేవుడు చెప్పాడా? చూద్దాం. మనం ఒక్కరోజు అయిపోవట్లే ఈ పాఠం. అన్ని విషయాల్లో మనం పరిశీలన చేసి ఒక కన్క్లూజన్ కొద్దాం. చూడండి, 8వ వచనం చూసినట్లయితే, తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుడి గురించి అయితే ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చెప్తున్నారు. అది వెరీ గుడ్. తల్లి దేవుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. తన దూతలను ఏం చేశాడు? ఆయన తనకు సేవకులుగా, తనకు అగ్నిజ్వాలలుగాను చేసుకుంటున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. యేసుక్రీస్తు దేవుడేనా? అవునండి, దేవుడు. ఎవరు చెప్తున్నటువంటి వాక్యం ఇది? దేవుడే చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన దేవుడు కాదని చెప్పి ఈ భూమి మీద ఎవరైనా చెప్పడానికి అర్హత ఉన్నదా? లేదు. తండ్రి దేవుడు చెప్పడానికి లేదు. మీరు ఒకరు విన్నారో లేదో, ఈ యొక్క బోధ మీ ప్రాంతం వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. కానీ కొంతమంది యేసుక్రీస్తు అసలు దేవుడే కాదంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదా? బైబిల్లో యేసుక్రీస్తు దేవుడే. ఆ విషయం చెప్పింది ఎవరు? తెలియని దేవుడే. కాబట్టి కొంతమంది ఈ దేన్ని పట్టుకుని యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. కొంతమంది మత్స్యాగల వాళ్ళు అంటున్నారంటే మనకు ఆశ్చర్యం లేదు. నేను మాట్లాడుతున్న క్రీస్తు సంఘంలో అని క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్న వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పి అంటున్నారు. మరి కొంతమంది యేసుక్రీస్తు దేవుడే, ఆయన మాత్రమే ఆరాధన పాత్రుడు అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. లేదు, యేసుక్రీస్తు కూడా తండ్రి అని కూడా దేవుడే, కాబట్టి ఇద్దరు కూడా ఆరాధించబడాలని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఇద్దరు ఎలాగా ఆరాధించబడతారండి? చూద్దాం. తర్వాత యేసుక్రీస్తు దేవుడైనా కాదంటే తను దేవుడి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేస్తేవి. ఎవరు భూమికి పునాది వేసింది? ఎవరు? దేవుడే, యేసుక్రీస్తు ద్వారా. అంతే. 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. Hebrew 1:2. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. రైట్. సృష్టికర్త ఎవరండి? దేవుడు. కానీ యేసుక్రీస్తు ద్వారా సమస్తం నిర్మాణం అయ్యాయి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ద్వారా నిర్మాణం అయ్యాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమవుతాడు? దేవుడు అవుతాడు. సృష్టికర్త అవుతాడు. అంటే సృష్టించినటువంటి అర్థంతో చూసినప్పుడు ఆయన కూడా సృష్టికర్త కదా. మళ్ళీ కొంతమందికి ఏమొస్తుంది, మరి మనకి ఇద్దరు సృష్టికర్తలా అని అంటున్నారు. తప్పేమనుందా దాంట్లో? తప్పేమనుందా? సృష్టికర్తలు ఇద్దరు చెప్పడం తప్పేమనుందా? తప్పేం లేదు. ఎందుకంటే అది యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూసినాం కదా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అన్నారు. అంటే యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్పి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు ఈ దినములంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను. యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. అంటే ఒక అర్థంతో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మళ్ళా ఎఫెసీ 3లో మనం చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ అక్కడ చదువుతాం. మనం 8లో వచ్చినప్పుడు ఏమని చదువుతాం అంటే, ఎనిమిది నుంచి 11 విషయంలో ఉంది. అదేంటంటే సమస్తము సృష్టించిన దేవుని యందు అనే పాయింట్ ఉంటుంది అక్కడ. కనబడదా మీకు? సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును
పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించును. రైట్, అక్కడ ఏముందండి? సమస్తమును సృష్టించిన దేవుని అందరూ ఉంది. అప్పుడు దేవుడు కూడా సృష్టికర్తేనా? ఎఫెసీ 3:11 వచ్చిందండి. 11 వచ్చింది. దేవుడు కూడా సృష్టికర్త అని చెప్పి బైబిల్ చెప్తుందా లేదా? అవునండి. అప్పుడు యేసుక్రీస్తు కూడా సృష్టికర్తేనా అంటే యోహాను సువార్త 1:2-3 వచ్చిన చూసాం కదా, ఆయన కూడా సృష్టికర్తే. మరి మనకి ఇద్దరు సృష్టికర్తలు ఉంటారా అంటే ఉంటారు. మరి ఇద్దరు దేవుడు ఉంటారా అంటే ఉంటారు. కానీ మనకి దేవుడు అని అంటే తల్లి అని దేవునితో సమానమైన దేవుడుగా ఈయన చెప్పబడలేదు యేసుక్రీస్తు. దేవుడు అని అంటే సృష్టికర్త అంటే తల్లి దేవునితో సమానమైన సృష్టికర్తగా ఏం చెప్పబడలేదు. చూసినట్లయితే సృష్టికర్త అని అంటే ఓవరాల్ అధికారాలు ఎవరుకున్నాయి? తండ్రి దేవుడు. తండ్రి దేవుడికి. తండ్రి దేవుడు ఏం చేశాడు? కుమారుడికి ఇచ్చాడు అధికారం. కుమారుడు కూడా సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఈయన సృష్టికర్త అయిన వల్ల ఈయన మనం ఆరాధించుటకు మరి దేవుడు ఏమైనా అనుమతి ఇచ్చి ఉన్నాడా? మనం చూసాం కదా, ఏమని చూసాము? ఒక విషయంలో మత్తయి సువార్తలో మనం చూసాము 4వ అధ్యాయము 10వ వచనం మనం బాగా ఎరిగినటువంటి వచనమే. ఏమంటాడు అక్కడ? ప్రభు అని నీ దేవుని కొరకి ఆయనను మాత్రమే సేవింపమనను అని వ్రాయబడి ఉన్నదని. రైట్, ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు కూడా ఆరాధనను అంగీకరించినట్లయితే ఒకవేళ ఎలాగే ఉండాలి? ఏమని? పర్వాలేదు, నేను కూడా ఆరాధన పాత్రుడే అని ఉండాలి. ఒకవేళ ఆయన అక్కడ ఏమని అన్నాడంటే, సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఆయన మాత్రమే అంటే ఇంకా ఎవరు సేవించకూడదని అర్థం, లేదా ఎవరు పూజించకూడదని అర్థం. ఇంకా వేరే వ్యక్తిని పూజించకూడదని అర్థమే కదా. మనం చూసినట్లయితే మరి కొంతమంది ఆయన పూజించినట్టుగా మనం చూస్తాం అని అంటున్నారు. ఎక్కడ? ఒక సందర్భంలో యేసుక్రీస్తు మరి సముద్రం నడుస్తున్నప్పుడు వాళ్ళు భూతం అనుకొని ఆయన చూసి భయపడతారు. అప్పుడు భయపడ్డప్పుడు మత్తయి సువార్తలో సందర్భాలు భయపడ్డప్పుడు యేసుక్రీస్తు ఏమంటే నేనే అని చెప్పాను అన్నప్పుడు, ప్రభు ఆయన అయితే నేను కూడా నీళ్ళ మీద నడిపించినట్టుగా నాకు అధికారం అని చెప్పి పేతురు అడుగుతాడు. అడిగినప్పుడు పేతురు మరి వస్తూ మునిగిపోవడం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఏర్పడినటువంటి గాలి తుఫాన్ని ప్రభు గద్దించినప్పుడు మరి ఏమైంది? అయిపోయింది. నేను ఎవరు గొప్పవాడు, నేను ప్రకృతి కూడా నాకు లోబడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆయన నమస్కారం చేసినట్టుగా మనం చూస్తాం అక్కడ. అంటే పూజించారు. అంటే భూసమానంగా ఆయన ఉన్నప్పుడు వాళ్ళు నమస్కారం చేసే సందర్భాలు మనం చూస్తున్నాం, లేదా పూజించి ఆరాధించే సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఒక టైం అనేది వచ్చిన తర్వాత, ఆ టైం తర్వాత మళ్ళా ఆయన ఆరాధించాలని చెప్పి ఎక్కడన్నా కోరినట్లుగా మనం బైబిల్లో చూస్తామా? ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళు చేశారు అంటే అది ఆరాధన ఉండడానికి అవకాశం ఉన్నదా? లేదా ఎవరైనా ఒకవేళ ప్రార్థన చేశారంటే అది నిజంగా ప్రార్థనగా ఉన్నదా? మనం అనేక వచనాల్లో చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో శ్రపణ మాట్లాడిన సందర్భం చూస్తాం, అపోస్తులు ప్రార్థన చేసే సందర్భాన్ని చూస్తాం. ఆ తర్వాత మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం మనం చూస్తాం. ఇవి ఆరాధనలా లేకపోతే దర్శనంలో వారు ఒకరితో ఒకరు కన్వర్జేషన్ చేస్తున్నటువంటి సందర్భాల? ఇప్పుడు యేసుకి ఆ యొక్క శ్రపణ మాట్లాడింది నేరుగా మాట్లాడా, దానికి మనం చూసే పోయిన వారంలో. ఆ తర్వాత పౌలు అంటాడు, నా యొక్క నాలో ఒక నేను ఇచ్చిపోకుండా నిమిత్తం నాలో ఒక సాతాను ముళ్ళుగా ఒకటి ఉన్నది చెప్పంటాడు. దాన్ని తీసివేయాలని నేను ముమ్మారు కోరుతుని కానీ ఆయన ఏమన్నా నేరుగా లేదు, నా కృప నీకు చాలును, నువ్వు ఏమి అడగొద్దు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం 2 Corinthians 12వ అధ్యాయం చూస్తాం. అంటే అక్కడ ఏంటి అంటే ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఆయన అంటనే సమాధానం ఇచ్చాడు. అంటే ఒక ఆరాధనలో లేదా ప్రార్థనలో ఒక వన్ సైడే ఉంటుంది కానీ 2 సైడ్లు మాట్లాడుకోవడాలు ఉంటాయా? చూద్దాం. ప్రకటన గ్రంథము 5
మనం చదివినటువంటి పాయింట్ ఈ పాయింట్. ఇక తర్వాత మనం వేరే పాటలు పోతాం రేపు దేవుని చిత్తం అయితే. ప్రకటన 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాము. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకొనెను. ఇది చూడండి, ఈ కామెంటరీ అంటే ఈ యొక్క వాక్యం ఎలాగుందంటే, యోహాను దర్శనములో పరవశుడై ఉండి ఆయన ఏదైతే చూస్తున్నాడో దాన్ని ఆయన ఇక్కడ రికార్డ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చదవండి ఇప్పుడు 8వ వచనం. ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. 12వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వరింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి నీ వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్నాను. అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇది తండ్రి అయిన దేవుడు సంఘం ఏర్పడిన తర్వాత తాను ఆరాధనలో ఒక క్రమాన్ని ఆయన సూచించడం జరిగింది. మరి ఇది సంఘం ఏర్పడిన తర్వాత యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడై ఉన్నట్టుగా చెప్పబోతున్నట్టు సందర్భమా, లేకపోతే ఆయనకి దర్శనంలో చూపించబడుతున్న సందర్భమా? దర్శనం వేరు, నిజంగా మనకు సూచించినటువంటి సందర్భం వేరు. ఈ యొక్క అనేది రాబోతున్నటువంటి కాలాన్ని ప్రవచిస్తున్నటువంటి కార్యం ఇది, ఫ్యూచర్ అనమాట. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అనేది ఫ్యూచర్, జరగబోయే విషయాలు. ప్రకటనలో ఉన్నటువంటి కార్యాలన్నీ జరిగాయా? ప్రకటనలో ఉన్న కార్యాలన్నీ జరగలేదండి. మనకు మిగిలి ఉన్నటువంటి విషయం అదొకటే, జరగలే, జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, వారు యేసుక్రీస్తు గురించి 12వ వచనం మాట్లాడుతున్న సందర్భం, వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఇది దర్శనంలో యోహాను చూస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి జనులందరూ కూడా ఆయన చూసి ఏమన్నారు? ఆయన అన్నిటికీ కూడా స్తోత్రాలుడే, లేదా ఆయన మహిమకు పాత్రుడే అని అంటున్నారు. యేసుక్రీస్తు మహిమకు పాత్రుడేనా? మహిమకు పాత్రుడే. స్తోత్రాలుడేనా? ఇక్కడ స్తోత్రాలుడే. మరి మన యొక్క సంఘారాధనలో ఆయన మనం ఆరాధించాలని చెప్పి దేవుడు చెప్పాడా? ఆరాధించమని కాదు, సేవించమని. సేవించమన్నా ఆరాధించడం దాదాపు ఒకటే. ప్రోస్కనేవ్ అనే ఒక గ్రీక్ పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సాగిలపడి నమస్కారం చేయట, లేదా సేవించట, పూజించట, ఆరాధన చేయటం అని అర్థం. అప్పుడు యేసుక్రీస్తుని మన కొత్త నిబంధన ఆరాధన ప్రకారం ఆరాధించాలని చెప్పి దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? ఒకవేళ యేసుక్రీస్తు దేవుడే కదా, యేసుక్రీస్తు స్తోత్రాలుడే కదా, యేసుక్రీస్తు మరి సృష్టికర్తే కదా, మనం ఆయన ఆరాధన చేసి తప్పేంటి అనేటువంటి భావన మనకు కలగవచ్చు. దేవుని యొక్క లేఖనంలో మనకు చెప్పలేదు కదా ఇప్పుడు చేయమని చెప్పి. దేవుడు చెప్పినప్పుడు మనం చేస్తే ఏమవుతాము? అవునా కదా? ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పినటువంటి కార్యాలు నేను చేశాను అనుకోండి, ఏమవుతాను? గలతీ పత్రికలో మనకు తెలిసిన 1వ అధ్యాయంలో ఏమంటాడు? మేము ప్రకటించినటువంటి సువార్త కాక మరి ఒకటి మీరేమో లేదా పరలోకం నుంచి వచ్చిన దూత ఏమో ఒకవేళ ప్రకటించినట్టయితే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తులను కాక అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ఇక్కడ బైబిల్ లేఖనాల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని చెప్పాడు అంటే అక్కడ యేసుక్రీస్తే స్వయంగా చెప్పేశాడు. ఆ దినమున అంటే సంఘం ఏర్పడిన దినం తర్వాత లేదా కొత్త నిబంధన వచ్చిన తర్వాత మీరు ఏం చేయరు? మరొకసారి చదువు. యోహాను సువార్త 16వ అధ్యాయం
వచ్చిన 22 వచ్చిన 23 వచ్చిన ఆ దినమును గూర్చి ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రి నా పేరు ఏ దినమండి? ఆయన మీకు అనుగ్రహించమని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. అలాగే ఈ యొక్క దినము ఏ దినం అండి? తీర్పు దినం. తీర్పు దినం తర్వాత ఇక మీరు ఏం చేయబోట్లేదు. తీర్పు దినం కాదు, క్షమించాలి, ధనంజయ నన్ను తప్ప రాంగ్ రూట్ లో తీసుకుపోయాం. తీర్పు దినం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమై ఏంటి, ఆయన సంఘంగా మరి ఆయన పరలోకానికి వెళ్ళి సంఘం ఏర్పడిన దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పైన చదువుకుంటూ వస్తాడు. అప్పుడు ఆ దినాన ఏమన్నాడు? ఆ దినాన్ని మీరు దేన్ని కూర్చి నన్ను అడగరు. ఎవరు అడగబోము? మనం యేసుక్రీస్తు ప్రభువారిని అడగం. కానీ ఎవరు అడుగుతాం? మనం తండ్రిని అడుగుతాం. ఎవరితో అడుగుతాము? యేసుక్రీస్తు ద్వారా అడుగుతాం. అది 14 ఒకసారి చూడండి. మత్తయి సువార్త ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అది రాంగ్ వచ్చిన, అది కాదనుకుంటా. అక్కడ 33 వచ్చిందండి. 14:33. అంతటి ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్. అయితే యోహాను 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఓకే, చూడండి అక్కడ నా నామమును మీరు నన్ను ఏమి అడిగినో నేను చేతును అంటే ఇక్కడ ఏమన్నానంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని మనం డైరెక్ట్ గా భూమి మీద ఉన్నప్పుడు ఆయన అడిగారు. వాడు యేసుక్రీస్తుని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే మరి ఆయన నామంలో చేశాడు. ఇక మీద ఇప్పుడు 23వ వచనానికి పోతున్నప్పుడు అదే 14 అదే ఎక్కడ మనం చూసింది, మనం చూసాం కదా 16-23 చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఎప్పుడంటే ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక మీద మనం ఎవరికి అప్లికేషన్ పెట్టాము? యేసుక్రీస్తు పెట్టాం. ఎవరికి మాత్రమే అప్లికేషన్ పెట్టాలి? దేవునికి మాత్రమే పెట్టాలి. సమయం దేవునికి మాత్రమే పెట్టాలి. అది ఎవరి యొక్క అధికారంలో పెట్టాలి? మాకు తెలుసు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాము. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయడి. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏం చేసినో ప్రభువైన యేసు ద్వారా, గమనించాలి అక్కడ త్రూ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. ఏమన్నాడు? మీరు ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. ఈ వచ్చిన చాలా మనకి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మాత్రం ఆరాధించాలని చెప్పడానికి అవునా కదా? ఆలోచించండి. ఇప్పుడు మాట చేత గాని క్రియ చేత గాని మనం ఏం చేసినప్పటికీ కూడా ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎవరి ద్వారా చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19-20 నుండి 5:19. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీరు హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ ఒకరికి ఒకడు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ
మనము హెచ్చరించుకోవాలి. ఒకరికి ఒకరు అన్నాడు. ఎవరికొకరికి మనం హెచ్చరించుకోవాలి? సంఘంలో సంఘస్థులు అందరూ ఒకరికొకరు ఏం చేయాలా? మనం పాడాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఎవరిని గురించి పాడాలి? ప్రభువుని గురించి పాడుచు అని చెప్పన్నాడు. దేవుడా తల్లి దేవుడా ఇక్కడ లేదా యేసుక్రీస్తు ప్రభువా? క్రీస్తు ఏంటి అవకాశం లేదు. చూడండి, హృదయంలో ప్రభువుని గురించి పాడుచు మన ప్రభు యేసు క్రీస్తు అన్నాడు. మళ్ళా హృదయంలో ప్రభు అని అన్నాడు. ప్రభు తనకు మన ప్రభు యేసు క్రీస్తు అంటాడు. పైన అర్థమవుతుందా? తల్లి దేవుడు పై ప్రభు, పైన ప్రభు ఎవరిది? శేఖర్ అర్థమవుతుంది. అది అవసరం క్లియర్ గా 19వ వచనంలో చూడండి. చూస్తున్నాను. పైన ఉన్న ప్రభు ఎవరు? తండ్రి దేవుడు. తండ్రి అయిన దేవుడు. రెండవది 20వ వచనంలో చెప్పండి, ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఇందులో అర్థమవుతున్నారు కదా మనకి. అప్పుడు యేసుక్రీస్తు పేరు సమస్తం చేయండి. ఈ చేసిన తర్వాత సమస్తం ఎవరికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత చెల్లించవలసినట్టు ఉన్నాము. 20వ వచనంలో తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాము. అయితే మరి ఈ సందర్భంలో మనం ఆలోచించకుండా మరి యేసుక్రీస్తు కూడా ఆరాధన పాత్రుడే కాబట్టి మనం ఆయన కూడా ఆరాధించవచ్చు అని చెప్పి ఒకవేళ మనం చేసామనుకోండి, అది కరెక్ట్ కాదు అని చెప్పంటే మన యొక్క ఆత్మీయమైన స్థితి అంతా కూడా ఆ రోజు తీర్పు దినాలు నిలబడ్డప్పుడు మనల్ని ఆయన అడిగినప్పుడు ఇది కరెక్ట్ కాదని తేలితే మనం చేసినట్టు సేవ, మనం చేసినటువంటి ప్రార్థనలు, మనం చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? వ్యర్థమేనా లేకపోతే వాటికి ఆ ఫలాలు దొరుకుతాయి? వ్యర్థమే. కాబట్టి మనకు ఫలాలు కావాలంటే ఏం చేయాలా? బైబిల్లో దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం ఏం చేయాలా? చేయాల్సిన అవసరం ఉన్నది. బైబిల్ లేనిది కొంచెం ఒక శాతం కూడా మనం చేయకూడదు. ఎందుకంటే సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యములన్నీ పుటవేయబడినవి ఉన్నామంటున్నాడు. పుటవేయబడినట్టు అర్థమైంది, పొలిములో శుభ్రంగా అవి దాని ఏమంటారు కరిగించి స్వస్థత తీసినటువంటి వాక్యమైనది. ఆ వాక్యంతో ఏదైనా కలిపితే ఏమవుతుంది? 6వ వచనంలో సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాం. ఆయన వాక్యంతో ఏమీ కలపకమో ఆయన నిన్ను గద్దించలేమో, ఆయన గద్దించినప్పుడు నువ్వేమవుతావు? అబద్ధీయుడు చెప్పంటున్నారు దేవుడు. అప్పుడు దేవుని యొక్క వాక్యంతో మనం కలపడం కానీ తీసివేయటం కానీ చేయకూడదు. కనుక మరి అలాంటప్పుడు దేవుడు మనకి చెప్పినటువంటి విషయాలని మనం చూసిన తర్వాత ఏది మాత్రమే మనం నమ్మాల్సిన అవసరం ఉంది, లేదా ఏది మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది? తండ్రి అయిన దేవుడు ఏదైతే మనకు చూపించాడో దాన్ని మాత్రమే తప్ప ఇంకేది కూడా ఏం చేయకూడదు, పాటించకూడదు, చేయకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రైట్, ఇంతవరకు మరి ఈ రోజు పాఠం మనం నిలిపేద్దాము. దేవుని చిత్తం అయితే అసలు యేసుక్రీస్తు అనే దేవుడిని ఎరగకపోతే ఏంటి, వాళ్ళ సరైన విధానంలో ఎరగకపోతే మనకి రక్షణ ఉందా లేదా అనే విషయాలను మీరు కోరుకుంటే నెక్స్ట్ రేపటి పాఠంలో మనకు ఉంటుంది. ఇంతటితో మరి ఈ యొక్క ఆరాధనకు సంబంధించి యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడైనా కాదా, లేదా పరిశుద్ధాత్మ ఆరాధన పాత్రుడైనా కాదా, ఇశ్రాయేలు కూడా ఆరాధన పాత్రుడైనా కాదా, యెహోవా దేవుడు ఆరాధన పాత్రుడైనా కాదా అనే విషయాలని మనం చూసాం. మరి దీంట్లో ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే దేవుడు మాత్రమే ఆరాధన పాత్రుడు, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆ విధంగా మాత్రమే మనం దేవుని యొక్క దీవెన పొందగలము అనే విషయాలను మనం చూసాము. యేసుక్రీస్తుని ఆరాధించమని చెప్పి ఎక్కడ మనం చెప్పబడలేదు. ఒకవేళ అక్కడక్కడ ఆయన మృక్కారు, ఆయన్ని స్తోత్రాడు అని చెప్పినట్లయితే సందర్భాలు మనం చూడాలి. అది దర్శనాల్లో మాట్లాడిన సందర్భం ఉన్నది, లేదా నేరుగా వాళ్ళు మరి మాట్లాడుతున్న సంభాషణ ఉన్నది. మరి ఈ సంభాషణ అన్నిటి మధ్యలో మరి ఆయన ఆరాధన పాత్రుడు కాదని చెప్పి చూసినప్పుడు ఎండ్ రిజల్ట్ గా యెహోవా మాత్రమే, తండ్రి దేవుడు మాత్రమే ఆరాధన పాత్రుడు అనే విషయాన్ని మనం చూసాము. మరి ఇతరులతో ఓపికతో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకేదైనా మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి, వాటిని తెలుసుకుని మీకు
చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఈ యొక్క తరగతిని నా నుండి ముగిస్తున్నాను. మరి మిగతా కార్యక్రమాన్ని సహోదరులు నడిపించాల్సిందిగా కోరుతున్నాను.